హాయ్ గైస్. సో లాస్ట్ వీడియోలో నేను బ్లాగింగ్ వర్క్షాప్ గురించి ఎక్కువ మంది నన్ను అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ని నేను ఆన్సర్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత కూడా నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటికి కూడా నేను ఈ వీడియోలో రిప్లై ఇస్తాను. సో మీకేంది కలిసి చివరి వరకు చూడండి. స్టేట్ టు బ్లాగర్వj. సో ఇలాంటి బ్లాగింగ్ గురించి డిజిటల్ మార్కెటింగ్ గురించి అప్డేట్స్ మీకు వెంటనే రావాలి అంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకుంటే నేను చేసేటువంటి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తాయి. సోషల్ మీడియాలో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. సోషల్ మీడియాలో కూడా నోటిఫికేషన్ బటన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో దీని ద్వారా మేము పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో 2 days బ్లాగింగ్ వర్క్షాప్ గురించినటువంటి ఎక్కువ మంది నన్ను అడిగిన కొన్ని క్వశ్చన్స్ని లాస్ట్ వీడియోలో నేను కొన్ని క్లియర్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మరికొన్ని క్లియర్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ వర్క్షాప్ని రికార్డ్ చేస్తారా? ఎస్, ఈ 2 days జరిగేటువంటి వర్క్షాప్ ఏదైతే ఉందో సో కంప్లీట్గా మొత్తాన్ని కూడా మేము రికార్డ్ చేస్తాము. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఒకవేళ ఎవరైనా రిజిస్టర్ అయితే సో స్టూడెంట్ కనుక అటెండ్ అవ్వలేకపోతే పరిస్థితి ఏంటి? సో మేము ఆల్రెడీ 2 days వర్క్షాప్ ఏదైతే రికార్డ్ చేస్తున్నామో ఆ 2 days సంబంధించినటువంటి రికార్డింగ్కి సంబంధించిన యాక్సెస్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈజీగా వాళ్ళు ఏంటి అంటే మేము ఏదైతే వర్క్షాప్ కండక్ట్ చేస్తామో సో కంప్లీట్ కంటెంట్ అంతా కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా యాక్సెస్ చేయగలుగుతారు. లైవ్ ఇంటరాక్షన్ ఒకటే మిస్ అవుతారు. సో దాన్ని మనం చేయగలిగింది లేదు. ఒక ప్రాఫిటబుల్ బ్లాగ్ని సెటప్ చేయడానికి ఎంత మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది? సో చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. అదేవిధంగా చాలామందికి ఈ క్వశ్చన్ ఎప్పుడు ఎన్నిసార్లు క్లియర్ చేసినా కూడా మళ్ళీ క్వశ్చన్ అడుగుతుంటారు. ఒక బ్లాగ్ని స్టార్ట్ చేయడానికి మనకి 2,000 నుంచి 3,000 రూపాయల వరకు మనం అమౌంట్ స్పెండ్ చేయవలసి ఉంటుంది. సో వీలైనంత వరకు దీన్ని తగ్గించే ప్రయత్నం నేను చేస్తాను. ఇంకా వీలైనంత తక్కువ ప్రైస్కి మనం బ్లాగ్స్ సెటప్ చేసే విధంగా. సో ఎందుకు ఈ అమౌంట్ స్పెండ్ చేస్తామంటే ఈ అమౌంట్ కూడా నేను నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు ఒక డొమైన్ తీసుకోవాలి, అదేవిధంగా హోస్టింగ్ తీసుకోవాలి. సో లేదు నేను ఫ్రీ ప్లాట్ఫామ్స్ ద్వారా చేసుకుంటాను, ఫ్రీ ప్లాట్ఫామ్స్ ద్వారా చేసుకోవచ్చు. బట్ ఇక వీటి వల్ల ఏంటి అంటే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో వాటిని ఏంటంటే మనం తెలిస్తే ఓకే, వాటికి బ్లాగింగ్ గురించి నాలెడ్జ్ లేకపోతే మాత్రం చాలా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనీ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామో అనే దానికన్నా కూడా ఎంత వాల్యుబుల్ టైం మనం మన బ్లాగ్ కోసం స్పెండ్ చేస్తున్నాం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం కూడా. సో దీన్ని బట్టి మీ యొక్క సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అవుతుంది. సో మీకు కనుక ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటే ఇప్పుడే వీడియో పాజ్ చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో రిజిస్టర్ అవ్వండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సక్సెస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? సో ఈ విషయాన్ని నేనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఇంటెలిజెంట్ కూడా సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎఫర్ట్స్. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ నిష్. సో మీరు ఏదైతే నిష్ సెలెక్ట్ చేసుకుంటారో సో దాన్ని బట్టి ఉంటుంది. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఒక జాబ్ స్టార్ట్ మీరు ఒక జాబ్ చేయాలనుకున్నా లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా టైం పడుతుంది. సో బ్లాగింగ్కి కూడా అదే విధంగా మనకి ఏంటంటే టైం తీసుకుంటుంది. సో మీరు చేసే ఎఫర్ట్స్ ఏంటి, సో మీరు చూసేసుకున్న నిష్ ఏంటి, సో వీటి బేస్ చేసుకొని సో మీరు చేసే ఎఫర్ట్స్ని బట్టి రిజల్ట్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. సో కొంతమంది త్వరగా సక్సెస్ అవుతారు, కొంతమంది లేట్గా సక్సెస్ అవుతారు. సో తర్వాత వచ్చేసి ఈ వర్క్షాప్కి ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు? సో ఆన్లైన్ ద్వారా మనీ ఉంచాలి అనుకున్నటువంటి ఎవరైనా కూడా, స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇలా ఎవరైనా కూడా ఆన్లైన్ ద్వారా మనీ ఉంచాలి, సో నేను కొంచెం కష్టపడగలను అనుకుంటే సో డెఫినెట్గా అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వర్క్షాప్కి అటెండ్ అవ్వచ్చు. సో ఆన్లైన్ మనీ అంటే కేవలం డేటా ఎంట్రీయో లేకపోతే ఖర్చు ఎంట్రీయో కాదు, అవన్నీ ఫేక్ అనమాట. బ్లాగింగ్, డిజిటల్ మార్కెటింగ్, సో ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే జెన్యూన్ వేస్. సో ఇటువంటి వేస్ గురించి మేమంతా చెప్తుంటాము. సో కాబట్టి ఏంటి అంటే ఈ వర్క్షాప్కి రిజిస్టర్ అవ్వండి. సో బేసిక్ ఇంటర్నెట్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో అది లేకపోతే మనం ఏం చేయాలి? ఒకవేళ మీకు బేసిక్ ఇంటర్నెట్ నాలెడ్జ్ లేదు, నేను రిజిస్టర్ అవుతాను అన్నా కూడా నో ప్రాబ్లం. సో మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా మీరు అరేంజ్ చేస్తాం. సో చాలామంది బ్లాగర్స్ నన్ను అడుగుతున్న విషయం, నేను ఆల్రెడీ బ్లాగ్ స్టార్ట్ చేశాను, ఇంతకుముందు బ్లాగింగ్ చేశాను, సో నేను కూడా అటెండ్ అవ్వచ్చు. సో నిరభ్యంతరంగా మీరు అటెండ్ అవ్వచ్చు. ఎందుకు అంటే సో మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకునే ఆపర్చునిటీ మీకు ఈ బ్లాగింగ్ వర్క్షాప్లో కలవచ్చు అనమాట. సో కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఇప్పుడే మీరు మీ సీట్ని రిజర్వ్ చేసుకోండి. హోప్ మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేశాను అనుకున్నాను. ఇంకా కూడా మీకు డౌట్స్ ఉన్నాయి అంటే రిజిస్టర్ అవ్వండి, వర్క్షాప్ అటెండ్ అవ్వండి, Q&Aలో కలుద్దాము. సో అక్కడ మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను. సో ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో వాటిని కూడా జాయిన్ అవ్వమని చెప్పి అడగండి. ఐ హోప్ మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసి అనుకుంటున్నాను. సో మళ్ళీ మరి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందుకు వస్తాను. అందులో